హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈ రోజు వీడియో ఏంటంటే చాలా పెద్ద నోటిఫికేషన్ అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని క్లరికల్ పోస్టుల గురించి చాలా సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద వేకెన్సీ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. 13,735 పోస్టుల కోసం. మరి క్వాలిఫికేషన్ ఏముండాలి, పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరు అప్లై చేయాలి, అర్హత ఏంటి, ఇలాగ వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా ఇప్పుడు చూద్దామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ మీ సేవ మేడం ఛానల్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నోటిఫికేషన్ అంతా చూద్దాము, ఎలా అప్లై చేయాలో కూడా మీకు నేను చెప్తాను అనమాట. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ 13,735 పోస్టులు అన్నమాట అండి. చాలా పెద్ద నోటిఫికేషను. ఈ నోటిఫికేషను మనకి 17 నుంచి అని ఇచ్చారు, కానీ డేటు స్టార్ట్ అయింది మాత్రం ఈ రోజు నుంచే, అంటే 18వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది అన్నమాట అండి. సో ఇది 13,735 అన్నారు కదా, ఆల్ ఓవర్ ఇండియాలోని మొత్తం అన్ని స్టేట్స్ కలిపి ఇచ్చారన్నమాట అండి. సో ఎస్బీఐ క్లర్క్ 2024 అప్లై ఆన్లైన్ ఫామ్ పోస్ట్ అయితే కనుక 16వ తారీఖు నుంచి వచ్చింది. వేకెన్సీస్ 13,735. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ సేల్స్. దీనికైతే కనుక ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కనుక ముందుగానే చేసుకోండి. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగానే అందరికీ కూడా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఆల్ ఓవర్ ఇండియాలో కొంచెం బిజీగా ఉండే ఇది మాట అండి సర్వర్. అందుకే ఈ సర్వర్ లాస్ట్లో కొంచెం పని చేయకపోవచ్చు. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ముందుగా చేసుకోండి. అలాగే దీనికి స్టార్టింగ్ డేట్ అయితే కనుక 18వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది అన్నమాట అండి, అంటే ఈ రోజు నుంచే. దీనికి ఫీజు కూడా ఉందన్నమాట అండి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే కనుక 750 రూపాయలు ఫీజు కట్టాలన్నమాట అండి. ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడి, ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనమాట అండి. డిఈఎస్ఎం వాళ్ళెవరికి కూడా నిల్ మాట అండి. పేమెంట్ అయితే కనుక త్రూ ఆన్లైన్లోనే కట్టేయచ్చు అన్నమాట. డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఇంటర్నెట్లో కానీ మనం కట్టేసుకోవచ్చు అన్నమాట అండి. ఇది 17వ తారీఖు నుంచి మనకి ఆన్లైన్లో అప్లై ఆన్లైన్ అన్నారు, కానీ ఇది 18వ తారీఖు నుంచి మళ్ళీ మార్చారన్నమాట అండి. లాస్ట్ డేట్ అయితే కనుక జనవరి 1వ తారీఖు వరకు కూడా మీకు ఉందన్నమాట అండి. ఫీజు జనవరి 1వ తారీఖు వరకు మీరు కట్టొచ్చు అన్నమాట అండి. సో దీనికి డేట్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే కనుక ఫిబ్రవరిలో ఉంటుందండి. అది మెయిన్స్ ఎగ్జామ్ అయితే కనుక మార్చి, ఏప్రిల్లో ఉంటుందన్నమాట. దీనికి ప్రిలిమ్స్ మళ్ళీ మెయిన్స్ 2 ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట అండి. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు అంటే కనుక ఏజ్ లిమిట్ 1/4/2024లో అంటే ఏజ్ లిమిట్ 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు అనమాట అండి. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ 2/4/1996 అండ్ నాట్ ఎర్లియర్ 1/4/2024 ఆ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే కనుక 5 years ఉంటుందండి ఏజ్ లిమిట్. ఓబీసీ వాళ్ళకైతే కనుక 3 years ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 5 years ఉంటుంది అన్నమాట. ఇలాగా మనకి నోటిఫికేషన్లో అయితే ఎంత ఏజ్ క్రైటీరియా ఇచ్చారో, ఎంతవరకు మనకి ఏజ్ రిలీఫ్ ఇచ్చారన్నది డీటెయిల్గా ఇచ్చారన్నమాట అండి. ఇదైతే కనుక మనకి నార్మల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ కనుక దీనికి ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years, పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా 5 years ఉంటుంది. కొన్ని వాటికి అయితే 8 years కూడా ఉంటుందన్నమాట అండి. సో నెక్స్ట్ ఇదేంటంటే మనకి ఈ ఏజ్ రిలాక్సేషన్ మనం ఒకసారి నోటిఫికేషన్లో కూడా మీరు చూసుకోవచ్చు అన్నమాట అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ అనగానే అందరూ ఇంట్రెస్టెడే కదండి. సో మరి క్వాలిఫికేషన్ ఏముంటుంది అంటే కనుక ఎనీ డిగ్రీ మాట అండి. ఎనీ డిగ్రీ అనగానే బీఏ, బీకామ్, బీఎస్సీ అలాగే బీటెక్ వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అన్నమాట అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా డిగ్రీ అంటే మనకి బీఏ, బీఎస్సీ, బీకామే కాదు, బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, బీఎస్సీ, ఎంఎస్సీ ఇలా ఏదైనా సరే డిగ్రీ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్ మాట అండి. ఇది పోస్ట్ ఏంటంటే జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ సేల్స్ ఇన్ సర్కిల్ గ్రేడ్ అన్నమాట. ఇది మొత్తము అన్ని స్టేట్స్లోనే ఇచ్చారు కదండి. ఆంధ్రప్రదేశ్లోని మీకు తక్కువ పోస్టులు ఉన్నాయనుకోండి, వేరే చోటకు మీరు అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాయే, తెలంగాణ వాళ్ళు తెలంగాణ పెట్టుకోవాలని లేదు మాట అండి. అక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలన్నమాట. అదే ఆంధ్రప్రదేశ్ అనుకోండి తెలుగు వచ్చి ఉండాలి. అదే మిగతా ప్లేసెస్లో అనుకోండి హిందీ వచ్చి ఉన్నా సరిపోతుంది అన్నమాట అండి. సో అందుకే అక్కడ లాంగ్వేజ్ని బట్టి ఉంటుంది అన్నమాట. అంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, సో అక్కడ మీకు హిందీ వస్తే సరిపోతుంది అన్నమాట. మీకు లోకల్ లాంగ్వేజ్ అడుగుతారు, ఆ లాంగ్వేజ్ మీకు హిందీ కూడా మీరు పెట్టుకోవచ్చు కదండి. అలాగే మీకు ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉంటే అక్కడికి మీరు అప్లై చేసుకున్న ఇబ్బంది లేదు. ఇక్కడే అప్లై చేసుకోవాలన్న రూల్ అయితే దీంట్లో లేదన్నమాట అండి. కాకపోతే మీకు అక్కడే పోస్టింగ్ ఉంటుంది, అక్కడికే వెళ్ళి ఎగ్జామినేషన్ కూడా మీరు ఇక్కడ రాసుకోవచ్చు, అక్కడ పెట్టుకున్నా సరే ఇక్కడ రాసుకోవచ్చు అన్నమాట అండి. ఇవి పోస్ట్ డీటెయిల్స్ అన్నమాట.
ఇదైతే కనుక 17వ తారీఖున ఇచ్చారు కానీ 18వ తారీఖున ఈరోజు మార్చేశారు అనమాట అండి. సో మరి ఇక్కడ మనం అప్లై ఆన్లైన్లోకి వెళ్తే కనుక ఇదండి మెయిన్ వెబ్సైట్. ఇక్కడ చూసారు కదా లాగిన్, ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళకి, అంటే ఇదివరకు లాగిన్ అయిన ఎవరైనా ఓపెన్ అయిన లాగిన్ అయ్యి సగం పూర్తి చేసి ఆపేసిన వాళ్ళు ఇక్కడ లాగిన్ అవుతారు. లేదనుక న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్తాం అన్నమాట అండి. అందులో అయితే కనుక మీకు ఫస్ట్ నేమ్ ఇవ్వాలండి, యాజ్ పర్ 10th ప్రకారం ఇవ్వండి. అలాగే కన్ఫర్మ్ నేమ్ ఇవ్వండి. అందులో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు ఒకేలా ఇవ్వండి. అలాగే మిడిల్ నేమ్ ఒకేలా ఇవ్వండి. అలాగే లాస్ట్ నేమ్ ఇవ్వండి. అవన్నీ ఇక్కడ ఫైనల్ నేమ్కి ఫుల్ నేమ్ వస్తుందన్నమాట అండి. మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత అక్కడ క్యాప్చ్ కొట్టినట్లయితే అక్కడ సబ్మిట్ అండ్ నెక్స్ట్కి వెళ్తుంది. ఆ తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్. ఫోటో కూడా అంతేనండి. ఫోటో 20 to 50 KB లోపల ఉండాలి. అంటే 3.5, 4.5, 50 రెజల్యూషన్లో చేంజ్ చేసుకోవాలన్నమాట. అలాగే సిగ్నేచర్ అయితే కనుక 20 KB లోపల మనం పెట్టుకోవాలన్నమాట. సరే, డీటెయిల్స్ నెక్స్ట్ వచ్చేసరికి డీటెయిల్స్ అంటే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్. అలాగే అప్లోడ్ డాక్యుమెంట్స్ అనగానే మీకు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఉండాలన్నమాట అండి అప్లోడ్ డాక్యుమెంట్స్లో. దాంతోపాటు మీరు డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ మీ హ్యాండ్ రైటింగ్తోని వైట్ పేపర్ మీద రాసి సంతకం చేసి దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఆ తర్వాత పేమెంట్కి వెళ్తుంది. పేమెంట్ కొట్టిన తర్వాత అప్పుడు మీ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అన్నమాట అండి. ఇది ప్రొసీజర్ అన్నమాట అండి. సో మరి SBI అనగానే కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, మీ గ్రూప్స్లో పెట్టండి. ఎందుకంటే 13,735 పోస్టులు అనగానే మరి చాలా ఎక్కువ పోస్టులు కదండి, పెద్ద నోటిఫికేషన్ కదా. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ ఇది పంపించడం మర్చిపోకండి.